ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నామినేషన్ నామాంకన ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలవుతుంది. మార్నింగ్ 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు, ఈ రోజు నుంచి 11th వరకు 10th వరకు. 8th and 9th మనకి పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. సో ఆ 2 రోజు తప్ప మిగతా అన్ని రోజు మేము మార్నింగ్ 3 నుంచి మార్నింగ్ 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మేము నామాంకన్ యాక్సెప్ట్ చేస్తున్నాము. ఇక్కడ నేను రిటర్నింగ్ ఆఫీసర్గా, జేసీ నల్గొండ అని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా కూడా ఈసీఐ ద్వారా నియమించడం జరిగింది. మేము వచ్చిన అభ్యర్థికి ఏదైనా ఇబ్బంది కలగకుండా ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశాము. ఏదైనా క్లారిటీ కావాలన్నా, ఏదైనా సందేహాలు ఉన్నా దానికి సమాధానం ఇవ్వడానికి నిబంధనల చట్టం లోపాలు ఏమేమి చేయాలో సుదీర్ఘ అక్కడ అన్ని కాగితాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళ అభ్యర్థితో నా కోరిక ఏంటంటే మన ఎఫిడవిట్ పరంగా అనెక్జర్ 26, అదేవిధంగా ఫోటోగ్రాఫ్స్ విషయంలో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం మనకి పెటిషన్స్ కావచ్చు, సమరీ ఎంక్వైరీస్ కావచ్చు, అబ్జెక్షన్స్ కావచ్చు, ఇదే విషయాల్లో వస్తాయి. కాబట్టి వాళ్ళే దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా మా స్టాఫ్ని లేదా మమ్మల్ని వాళ్ళు అడగవచ్చు. తర్వాత కొన్ని శాంతి భద్రతా పరంగా ఒక 100 మీటర్ దూరం ఉన్న ఒక పరిధి, తర్వాత 200 మీటర్స్ అలా కొన్ని పరిధి నిర్ధారణ చేయడం జరిగింది. అది కూడా ప్రతి ఒక్క అభ్యర్థి +4 వచ్చిన కంటింజెంట్ దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఇంకా మనకి లాస్ట్ డే ఆఫ్ మన స్క్రూటినీ 11, తర్వాత లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాల్ 13th అని ఉంది. సో అది కూడా ప్రతి ఒక్క అభ్యర్థి గమనించాల్సిన అవసరం. 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మొత్తం ఎంతమంది ఓటర్స్ ఉన్నారు?